నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్ష వ్లాగ్స్. ఇది ఒక డే అండి. నేను మార్నింగ్ లేచానమాట. మాకు మార్నింగ్ అంటే ఇదే, ఎందుకంటే డైలీ నైట్ మా బుడ్డోడు పడుకోడు కాబట్టి మాకు అదే మార్నింగ్. సో వాళ్ళు పడుకున్నారు, నేను లేచి బ్రష్ చేసి పని చేసుకోవాలి కదా. వాళ్ళు లేచేలోపు ఫస్ట్ బ్రష్ చేయగానే వాటర్, ఆ బాటిల్లో హాఫ్ ఆఫ్ ది బాటిల్ కంప్లీట్ చేస్తాను అనమాట మార్నింగ్. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి, ఈ ప్రస్తుతానికైతే ఇవి ఉండే మా ఇంట్లో, అవి తినేసాను. దాని తర్వాత నైటే అంట్లన్నీ తోమేసుకున్నా కాబట్టి ఎక్కువ పని లేదు. కొంతసేపు అయ్యాక ఇంకా జీరా వాటర్ తాగుతా అనమాట. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నా కాబట్టి జీరా అలాంగ్ విత్ అజ్వైన్, అదే అండి వాము కంపల్సరీ అనమాట. పాలు బాగా పడతాయి అంటారు కదా, అందుకని వాము యాడ్ చేస్తున్నా. సోంపు ఉంటే సోంపు కూడా యాడ్ చేస్తాను. మా ఇంట్లో ఈ వీడియో తీసే టైంకి అయిపోయింది. అండ్ సైమల్టేనియస్గా ఇక్కడ మా ఆయనకి టీ పెడుతున్నాను, ఆయన టీ తాగుతారు. నాకు జీరా వాటర్ పెట్టుకొని ఇక్కడ ఆయనకి టీ పెడుతున్నాను అనమాట. ఈలోపు నా వాటర్ బాయిల్ అయిపోయాయి, మంచిగా స్ట్రెయిన్ చేసుకొని అలా తాగుతూ కొంచెం నా కోసం ఒక 10 minutes అలా టైం ఉంటుంది ఇది తాగే లోపే. ఈ లోపు లేదంటే లేస్తాడు మా బాబు అన్న, లేస్తాడు మా పాప అన్న, లేస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. అందుకే ఈ కొంచెం సేపు అన్న టీని, ఆ వాటర్ని అలా ఎంజాయ్ చేస్తూ తాగి హాయిగా మీ టైం అంటారు కదా, అదనమాట. ఈలోపు మా బాబు లేచాడనమాట. మా ఆయన కాసేపు చూపిస్తాడు రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, అదే వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు కొంచెం బయట అలా చూపిస్తూ తిప్పుతూ ఉంటాం అనమాట. అలవాటు కావాలి, అన్నీ చూస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకేముంది, మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ఓట్స్ ఉప్మా అండ్ రాగి జావా చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో రోజు మాకు రొటీన్ అంటూ ఇలాగే ఏమి ఉండదండి. మా బాబు టైమింగ్స్ని బట్టి నా రొటీన్ చేంజ్ అవుతూ ఉంటుంది మెయిన్గా. ఈ వీడియో నేను తీసింది మా బాబుకి 3 కంప్లీట్ అయ్యి 4 పడ్డప్పుడు. నాకు టైం లేక ఇప్పుడు వ్లాగ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మా బాబుకి 6 months రన్నింగ్, అంటే 5 కంప్లీట్ అయ్యి 6, కాబట్టి 2 months డిలే అయింది. టైం ఉండదండి పిల్లలతోని, చిన్న పిల్లలతోని అన్నీ చేసుకొని అన్నీ చూసుకోవాలి కదా. అదనమాట. నైట్ నా రొటీన్, నైట్ నిద్రపోవడంతో నా రొటీన్ ఉంటుందన్నమాట. ప్రస్తుతంకి అయితే అప్పుడు 3rd month వరకు నా రొటీన్ ఇలా ఉండేది. కొంచెం లేచి ఆ వాటర్ తాగి, తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడము, తర్వాత ఇలా టిఫిన్ చేయడం. సో అలా టిఫిన్ రోజు ఒకటే ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది కదా. టిఫిన్తో పాటు పక్కా ఏదో ఒక లిక్విడ్ మాత్రం చాలా తీసుకుంటాను నేను. వాటర్ అండ్ రాగి జావా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగి జావా అండ్ కోకోనట్ వాటర్ అలా, లేదా ఫ్రూట్ జ్యూసెస్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి నాకు ఎక్కువ లిక్విడ్స్ వెళ్తే మన వెయిట్ మంచిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఏమంటారు, బాడీలో వాటర్ కంటెంట్ ఉంటుంది. వాడికి బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా మనకి హెల్తీగా ఉంటామన్నమాట. అలా అని చెప్పి చేస్తున్నా. అండ్ ఇక్కడ మా బాబు ఎదిగోండి ఏడుపు స్టార్ట్ చేసిండు. నేను అది చేసేలోపు వాటర్ పోసి వచ్చాను. వీడు ఇక్కడ అల్లరి స్టార్ట్ చేశాడు. నిద్ర వస్తుంది అండ్ ఫీడింగ్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను. అంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. బోర్లో పడ్డాడు అప్పటికే 4th monthలోనే. ఇంకా పాకడం లేదు అప్పటికి. చూడండి కొంచెంసేపు అలా ఆడుకుంటాను వీడితోని. ఆ గ్యాప్లో ఆడుకున్నాక మా ఆయన చూడండి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు కొంచెం సేపు. నేను పట్టుకున్న బాబునని. ఇక్కడ ఉప్మా అయితే అయిపోయింది, ఓట్స్ ఉప్మా అయ్యాక రాగి జావా చేశాను. నేను ప్రిపరేషన్ మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. జస్ట్ మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ వీడియో తీశాను అనమాట. అండ్ ఉప్మా ఇంకా రాగి జావా అయ్యాక ఫస్ట్ మా పాప లేచింది. ఈలోపు ఫస్ట్ మా పాపకు పెట్టేశాను టిఫిన్. తినింది. తనకి ఇంకా అప్పటికి స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత మా బుడ్డోడికి ఫీడింగ్ ఇచ్చాను. ఫీడింగ్ ఇచ్చి వాడిని పడుకోబెట్టాక నేను తింటున్నాను అనమాట కొంచెం.
ప్రశాంతంగా కూర్చొని కాసేపు తింటున్నా. ఈలోపు మళ్ళీ మా పాప వచ్చింది. అమ్మ నేను కూర్చుంటా, నేను వీడియోలో కనిపిస్తా అంటే సరే రా అని కూర్చోబెట్టా. రాగి జావ తాగుతుంది తను కూడా. తాగుతుంది, అన్నీ హెల్దీ తింటుంది. అండ్ మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ఫాస్ట్ చేసిన 1 అవర్ తర్వాత మళ్ళీ నేను ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. యాపిల్ ఉంటే యాపిల్, బనానా, పొమగ్రనేట్ ఏది ఉంటే అదనమాట పక్కా. అండ్ ఫ్రూట్ జ్యూస్ పక్కా అండి. అండ్ ఎగ్స్ కూడా తింటాను. నేను ఎగ్స్ చూపించడం మర్చిపోయాను యాక్చువల్గా వీడియోలో. ఇటు చూడండి, నన్ను చూసి నవ్వుతున్నాడు అక్కడ. సో డైలీ ఇలా ఒకరోజు డ్రై ఫ్రూట్ షేక్స్, ఒకరోజు మిల్క్, వెరైటీ ఆఫ్ టిఫిన్స్, ఇలా దీంతో పాటు పక్కా లిక్విడ్స్ ఉండేలా చూసుకుంటాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన 1 అవర్కి ఒక ఫ్రూట్ అండి, అంతే. ఇలా నా రొటీన్ అవుతుంది రోజు. సో ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ ఇవి ఇలా తింటాను. సో సమ్ టైమ్స్ అది చేంజ్ అవుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ రొటీన్ అనమాట. సో ఇవాళకి ఇదే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అంతవరకు ఉంటాము. బాయ్.